మూలికేనకపై తాటిపండు పడ్డ చందంగా మారింది తెలంగాణ ఖజానా పరిస్థితి. అసలే రేవంత్ సర్కార్ మూర్ఖపు పాలనలో ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అప్పులు ఆకాశానికి తాకుతుంటే ఆదాయం పాతాళానికి పతనమవుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గడంతో మోడీ సర్కార్ జీఎస్టీ తగ్గించింది. కొనుగోళ్లు పెరిగి ఆర్థిక రంగానికి బూస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం అనుకున్నట్టే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు గతేడాది సెప్టెంబర్ కంటే ఎక్కువ నమోదయ్యాయి. కానీ తెలంగాణలో మాత్రం 5% తక్కువ నమోదైనాయి. ఆర్థిక రంగ నిపుణులు సైతం తెలంగాణ మార్కెట్లో తిరోగమనంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు మినహా కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. దక్షిణ భారతంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ తగ్గుదల నమోదైంది. పొరుగున ఏపీలో మాత్రం 4% జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. దేశంలోనే జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ అట్టడుగున నిలిచింది. రేవంత్ సర్కార్ వైఫల్యానికి ఇదే నిదర్శనమని రాజకీయ ఆర్థిక రంగ ప్రముఖులు విమర్శిస్తున్నారు. 2025 సంవత్సరానికి గాను సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటు తెలంగాణ వెనుకబడింది. కేసీఆర్ పాలనలో అగ్రస్థానం కోసం పోటీ పడిన తెలంగాణ ఇప్పుడు అట్టడుగున పడిపోయింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే సెప్టెంబర్లో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. ఇప్పుడు రేవంత్ పరిపాలన దెబ్బకు ఏకంగా చిట్ట చివరన నిలిచింది. 2024 సెప్టెంబర్లో తెలంగాణలో 5,227 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం 4,998 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఏకంగా 5% జీఎస్టీ వసూళ్లు పడిపోవటం రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి నిదర్శనం. రేవంత్ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత కుదేలైందో చెప్పడానికి ఇదొక సూచిక. రాష్ట్రంలో ఏ రంగంలో తీసుకున్నా అభివృద్ధి అన్నదే కనిపించడం లేదు. సంక్షేమం గాడి తప్పింది, అభివృద్ధి జాడలేదు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పండగ పబ్బం వచ్చినా కూడా రాష్ట్రంలో కొనుగోళ్లు అన్న పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. గతమెంతో ఘనం, నేడు అభివృద్ధి శూన్యం. అప్పులు ఆకాశానికి, వృద్ధి రేటు పాతాళానికి. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఏలుబడిలో తెలంగాణ దుస్థితి. 22 నెలల రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక రంగం అతలాకుతలమైంది. జీఎస్డీపీ వృద్ధి రేటులో ఒకప్పుడు దేశంలోనే 3వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 14వ స్థానానికి పడిపోయింది. ఇక తలసరి ఆదాయం వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రేవంత్ పాలనలో 11వ స్థానానికి దిగజారింది. కేసీఆర్ జమానాలో ఆర్థిక రంగంలో కొత్త రికార్డులు సృష్టించిన తెలంగాణ ఇప్పుడు అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రాల కంటే వెనుకబడింది. ఒకప్పటి సిరుల తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో నేలచూపులు చూస్తోంది. ఇక తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ దేశంలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. జీఎస్టీపీ పర్ క్యాపిటా, జీఎస్టీ వసూళ్లు, రవాణా రాబడి ఇలా ప్రతి విషయంలోనూ తెలంగాణ తిరోగమనమే చూస్తోంది. జీఎస్టీ వసూళ్ల రేటులో దేశంలోనే తెలంగాణ అట్టడుగున ఉండటం దారుణమన్నారు కేటీఆర్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలైందో చెప్పడానికి ఇదొక సూచిక అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం ఇలా అన్ని రంగాలు రికార్డులు తిరగరాశాయన్నారు. ఇవాళ కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు నేలచూపులు చూస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అరాచకత్వం, అవినీతి అనుభవాలేమీ కలిగిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురవుతుందన్నారు కేటీఆర్.